మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుంటున్న, ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, కనుమరుగవుతున్న కన్నీటితో కట్టిన సంఘాలు. అంతేగా, కన్నీటితో కట్టిన సంఘాలు కనుమరుగవుతూ ఉన్నాయి. నిజమే, ఒకానొక సమయంలో దైవజనుడు ఎంతో కన్నీరు కార్చి కళ్ళు వాచిపోయిందాకా ఏడ్చి ధారాపాతంగా కన్నీరు పెట్టి మోకాళ్ళ మీద ఉపవాసాలతో సంఘాన్ని కట్టాడు. ఇంటింటికి తిరిగి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ప్రజలకు యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసి వారి కొరకు ఎన్ని రకాల సహాయాలు చేయాలో అన్ని రకాల సహాయాలు చేస్తూ దైవజనుడు సంఘాన్ని కట్టాడు. కానీ ఈ రోజున ఆ సంఘాలు ఏమవుతున్నాయి? ఎక్కడ కనపడుతున్నాయి? ఎంతమంది నమ్మకంగా ఆ సంఘాల్లో ఉంటున్నారు? అరే, మా దైవజనుడు ఇంత కన్నీరు పెట్టి కష్టపడి కట్టాడే సంఘాన్ని, మా ఆత్మలు ఈ రోజున ఇంత దీవెనకరంగా ఫలభరితంగా ఉన్నాయంటే మా దైవజనుడు ప్రయాస కదా. దైవజనుడు ద్వారా దేవుడు మాకు అందించినటువంటి వర్తమానాలు కానీ, దైవజనుడు ప్రార్థన కానీ, ఇవే కదా మాకు ఇంత క్షేమానికి కారణమని నమ్మకంగా ఆ దైవజనుడిని అంటిపెట్టుకొని ఆ సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండే ఆత్మలు ఎంతవరకు కనపడుతున్నాయి? ఎన్నో సంఘాలండి ఇదిగో ఈ రీతిగా వారు, అలాంటి గొప్ప దైవజనులు యూట్యూబ్లో ప్రజలకు తెలియకపోయినా, వారికి ఈ లైక్లు కామెంట్స్ ఏమీ పెద్దగా లేకపోయినా, ప్రజలకి పబ్లిసిటీ వారు కాకపోయినా, ఎక్కువ మంది ప్రజలకి ఏమీ తెలియకపోయినా, ప్రియబిడ్డ, ఈ రోజున లక్షల మందికి తెలిసిన దైవ సేవకుల కంటే శ్రేష్టమైన దైవజనులు ప్రపంచంలో ఉన్నారండి. మీ దైవజనుడు కూడా అలాంటి సేవకుడే అయి ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమైంది? అరే, మా దైవజనుడు ఇంత ప్రయాసపడి ఇంత కన్నీటితో ఈ సంఘాన్ని కట్టాడు, మా ఆత్మలు ఈ రీతిగా రక్షింపబడటానికి మా దైవజనుడు ఎంతో ప్రయాసపడ్డాడన్న ఆలోచన లేదుగా. ఏదో ఈ రోజున యూట్యూబ్లో కనపడిన ప్రతి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. చాలా కంఫర్ట్గా, చక్కటి ఏసీలు, 4 జోకులు, 2 కథలు, వాక్యం ఏమీ అక్కడ కనపడదు. కానీ చాలా బాగుంది. వీలైతే అక్కడికి వెళ్తే మేము అన్నం తిని రావచ్చు ప్రతివారం. జోకులు ఉన్నాయి, ఆహ్లాదం ఉంది, లేకపోతే లోతైనటువంటి మర్మాలు మాకు వినపడుతున్నాయి. ఆత్మ ఎంతవరకు ఫలభరితంగా ఉంటుందనేది తర్వాత సంగతి. మాకు చాలా లోతైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. లేకపోతే అక్కడ ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉందని ఈ పై వాతావరణాన్ని చూసి చాలా సుఖంగా ఉంది. ఏసీ మందిరాలు, ఏసీ స్థలాలు అంటూ ఈ రోజున దైవజనుడిని దుఃఖపెట్టి, కన్న తండ్రి లాంటి సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మీరు కారా? లేదండి, మేము అలా ఎందుకు వెళ్తామండి, మాకున్న చిన్న సంఘమైన మా దైవజనుడి దగ్గరే మేము ఉన్నాము అంటారా? నువ్వు నిజమైన విశ్వాసవి. ప్రియులారా, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అనేవి మనుషుల లెక్క. ఏదైనా సంఘమే. చిన్న సంఘం, పెద్ద సంఘం అని ఏముంటుందండి? ఒకటి పెద్ద సంఘం అని ఉంటే, అంతకంటే ఎక్కువ మంది ఉంటే అది ఇంకా పెద్ద సంఘం అయితే అది చిన్న సంఘం. ఇది అయిపోయింది కదా. పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, లేకపోతే ఇట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి అనేది మనుషుల లెక్క. దేవుని దృష్టిలో ఒక్క వ్యక్తి కూడా సంఘమే.
ఒకే ఒక వ్యక్తి ఉన్నా సంఘమే. పూరి పాకలో ఉన్నా సరే, రేకుల షెడ్డులో ఉన్నా సరే, నీ ఆత్మ అక్కడే ఫలభరితంగా ఉంటుంది. చిన్న చిన్న వాటికి అలగటం, తిరగబడటం, మానేయటం, వెళ్ళిపోవటం, దైవజనుని దుఃఖపరచటం, కన్నీటితో కట్టిన సంఘాలు కనుమరుగైపోతున్నాయి. ఈ రోజున కనుమరుగైపోతున్నాయి. ఎన్నో ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. చాలామంది చాలా తెలివిగా అక్కడి నుంచి ఆత్మల్ని లాగేసుకోవటం, కనీసం ఈ ఆలోచన కూడా లేకుండా మీరు వెళ్ళిపోవటం. వీలైతే సంఘాల్లో ఉన్నవారే అలాగ పైకి లేచి సంఘాన్ని చెడగొట్టడం. విశ్వాసులే చెడగొడుతున్నారు. అవసరమైతే సేవకుడి మీద అలా ఇలా అని చెప్పి సంఘంలో నుంచి ఆత్మలు వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. తాను చెడ్డ కోతి వనమంతా చెరిచెను అన్నటువంటి సామెత ప్రకారం వీళ్ళు చెడిపోయింది గాక విశ్వాసులను కూడా చెడగొట్టేవాళ్ళు. సంఘాలను పచ్చని తోటలాగా ఉన్న సంఘాలను పాడు చేసి దైవజనుడికి దుఃఖాన్ని కలిగించేవారు. ఈ రోజున సైతాను చేతుల్లో వాడబడే వ్యక్తులు సంఘాల్లోనే ఉంటున్నారు, బయటవారు ఉంటున్నారు, సేవకుల్లో కనపడుతున్నారు. ఇలాంటి వారందరినీ మీరు గమనించి వారు ఉచ్చులో పడకుండా, కన్నీటితో కట్టిన సంఘం ఇది, మా దైవజనుడు అంటూ నమ్మకంగా ఉండండి. మీరు ఏ చర్చికి వెళ్ళినా సరే నమ్మకంగా ఉండండి. మీ దైవజనుని అంటి పెట్టుకొని ఉండండి, దేవుణ్ణి హత్తుకొని ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, ప్రభువు మీకు సహాయం చేస్తాడు. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియబిడ్డ, ఎప్పుడూ కూడా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు ఉన్న కాడే దీవించబడతావు. చాలా మందిరాలు ఈ రోజున అదే ఇప్పుడు అనుకోవటల్లా కన్నీటితో కట్టిన సంఘాలు కనుమరుగైపోయాయని. చాలా మందిరాల్లో ఒక్క ఆత్మ లేకుండా వెళ్ళిపోయి మందిరాలు వెలవెలపోయినటువంటి స్థలాలు కూడా చాలామంది ఉన్నాయి. వేదనతో ఉన్న దైవజనులు కూడా ఉన్నారు. ఒకవేళ నిన్ను బట్టి మీ సేవకుడు అలా వేదన చెందితే నీకు ఎప్పటికీ ఆశీర్వాదం కాదు కదా. ఈ సమయంలో బైబిల్ ఏం చెప్తుందో ఒక్క మాట ఇలా చూద్దామా? దైవజనుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. చక్కటి మాటలు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దుఃఖంతో కాదు, ఆనందంతో వారు చేయలాగున వారి మాట వినండి, లోబడండి. మిమ్మల్ని బట్టి వారు దుఃఖపడితే అది మీకు నిష్ప్రయోజనం. గుర్తుపెట్టుకో, అన్ని సంఘాలు బాగుండాలి. కన్నీటితో కట్టిన పరిచర్యలు క్షేమాభివృద్ధి నొందునుగాక. దైవాశీస్సులు మీ అందరికీ ఉండాలి. వీలైతే తిరిగి మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి హాయిగా వెళ్ళిపోండి. ఏం తప్పు లేదు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. కన్నీటితో కట్టబడిన సంఘాలు కనుమరుగవుతూ ఉన్నాయి నాయనా, జ్ఞాపకం చేసుకోండి. వర్తమానపు దిశగా అనేక మంది ఏ దైవజనుడి దగ్గర అయితే పోషింపబడ్డారో, ఎక్కడ ఎదుగుతున్నారు నాయనా, ఎక్కడైతే రక్షింపబడ్డారో ఆ సంఘాల్లో నమ్మకంగా ఎదిగే కృప దయచేయండి. కనుమరుగవుతూ ఉన్నాయి కన్నీటితో కట్టిన పరిచర్యలు. అన్ని పరిచర్యలు దీవెనకరంగా ఉండాలి. మరలా ఒక మార్పు చేసుకోవటానికి మీ ప్రజలకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ వర్తమానాన్ని ఆ దిశగా మీరు వాడుకోండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.